చెప్పారు ఒక మీటింగ్ లో ఏమన్నారు, ఆడెవడో వచ్చాడు కడప నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లా గంట ఆయన ఓపెన్ గా అనేసారు ఉత్తరాంధ్ర పైన దయనీయమైన పరిస్థితి నేను ఒప్పుకోలేదు అని. ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా ఉన్న మంత్రి గారి దగ్గర నుంచి అలాంటి మాటలు వచ్చినాయి అంటే అక్కడ ఉత్తరాంధ్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మనం ఆలోచించవచ్చు. వీటన్నిటికన్నా ఇంకో బాధాకరమైన విషయం ఉంది మేడం. భారతదేశంలో చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడైనా సరే గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు పట్టుబడితే దాని మూలాలు విశాఖపట్నంలో బయటపడటం అనేది నిజంగా చెప్పాలంటే విశాఖపట్నాన్ని గంజాయి క్యాపిటల్ గా మార్చడం అనేది మన ఆంధ్రప్రదేశ్ కి చాలా దురదృష్టకరమైన విషయం. ఇంకో విషయం కనుక తీసుకుంటే ఇందాక మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పారు, ఏ ప్రాంతాన్నైనా కానీ అభివృద్ధి చేయాలి అంటే దానికి ఒక విధానం, దాని యొక్క విధి విధానాలు రూపు చేయడం అనేది ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో చెప్పాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే దాన్ని చాలా సందర్భాల్లో మనం పబ్లిక్ మీటింగ్ లో చూసాం. ఇంతకు ముందు సందర్భాల్లో ఎన్నికల ముందు శంకుస్థాపన చేస్తే కనుక దాన్ని మోసం అంటారు అని చెప్పి. మరి ఇప్పుడు జరుగుతుంది మేడం, ఇంకొక వారం నుంచి 10 రోజుల్లో నాకు తెలిసి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. మరి దీన్ని ఇప్పుడు విజన్ విశాఖ అని చెప్పి ఎవరిని మోసం చేద్దామని చెప్పి వెళ్ళారు. ఇక కదా చూసుకుంటే గత సంవత్సరం ఇదే విశాఖపట్నంలో కరెక్ట్ గా మార్చి 3-4 తారీఖులు నిన్నటికి కరెక్ట్ గా 1 year సబ్మిట్ అయ్యి, మరి ఇప్పుడు దీన్ని సెకండ్ సబ్మిట్ గా చూపించేస్తారా నేను అడుగుతున్నాను ఇందాక నుంచి అందరినీ. ఇక్కడ ఆ సబ్మిట్ లో మేడం, ఆ సబ్మిట్ విషయం తీసుకుంటే ఆ సబ్మిట్ కోసం ఖర్చు పెట్టిన అధికారిక లెక్కలు కనుక చూసుకుంటే 52 కోట్లు ఖర్చు చేసి ఆ సబ్మిట్ లో ఇచ్చిన వివరాలు ఏంటంటే సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓఏలు కుదిరినాయి అని చెప్పారు మేడం. వీటి ద్వారా 6.3 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పారు. వీటిల్లో కనీసం ఆ 52 కోట్లకు సంబంధించిన పెట్టుబడులైనా ల్యాండ్ అయినాయా అంటే ఆచరణలోకి వచ్చినాయా అంటే మరి 80% కార్యరూపం దాల్చాయి, 370 సంస్థలు వచ్చాయి. అలాగే దావోస్ దాంట్లో కూడా 25,000 కోట్లు వచ్చాయి. అదాని, అరబిందో ఇవన్నీ చెప్పేస్తున్నారు కదా, మరి గ్రౌండ్ అయిపోయినాయి అని. అంటే అవన్నీ పేపర్ మీదే ఉన్నాయన్నారు, మరి ఫిజికల్ గా అయితే ఎక్కడ కనబట్టలేదు. ఉద్యోగాలు ఇచ్చిన ఇదైతే కనబట్టలేదు. వాళ్ళ చేతపత్రులు విడుదల చేయొచ్చు, ఎక్కడా కూడా విడలేదు. ఇంకో విషయం ఏంటంటే ఉన్న కంపెనీలే పాడిపోయినాయి విశాఖపట్నం నుంచి. ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే కన్వెన్షన్ సెంటర్ ఒక అతి పెద్దదైన మాల్ కట్టడానికి లులు గ్రూప్ వస్తే లులు గ్రూప్ ని పంపించేసి లులు గ్రూప్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది మేడం. భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా మేము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టమంది. అది అంత బాధాకరమైన స్టేట్మెంట్ మేడం. ఆ స్టేట్మెంట్ చూసిన వేరే కంపెనీలు ఏమన్నా కూడా వేరే కంపెనీలైనా కానీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందు వస్తాయా ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ? అది ఆ ఇమేజ్ ని దెబ్బతీయడం కదా. అలాగే ఋషికొండ విషయం తీసుకుంటే ఇప్పటికీ ఋషికొండ అనేది ఒక మాయామహల్ లాగానే ఉంది. ఇందాక ఉదయకుమార్ గారు కూడా చెప్పారు, అది ఓపెన్ చేస్తారు, దాన్ని ఎందుకు వాడుతున్నారో తెలియదు, ఎందుకు కట్టారో తెలియదు, తెలియదు. సుమారు 500 కోట్లు ఖర్చు పెట్టారన్నారు, కానీ అది దాని మీద ఏమీ ఇంత పట్టిక లేదు. అది కాకుండా యాక్చువల్ గా ఋషికొండ పైన నాకు తెలిసి మిలినియం టవర్ అని చెప్పి గత ప్రభుత్వం 130 కోట్ల రూపాయలతో ఐటీ పార్క్ డెవలప్ చేసింది. దాంట్లోనే ఫ్రాంక్లిన్ టెంప్లిన్ కావచ్చు అలాంటి కంపెనీలు వర్క్ చేయడం మొదలెట్టినాయి అప్పుడు. కానీ నాకు తెలిసి ఏంటంటే ఆ మిలినియం టవర్ ని ఖాళీ చేయించేసి గత 4 ఏళ్లుగా దాన్ని ఖాళీగానే పెట్టారు. యాక్చువల్ గా 100 స్టార్ట్అప్స్ కి ఛాన్స్ ఉందనేది అప్పుడు చర్చ. 100 స్టార్ట్అప్ కంపెనీలు కానీ ఫార్చ్యూన్ 500 కంపెనీలు కానీ నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించారు. ఇంకో విషయం ఏంటంటే ఇన్ఫోసిస్ ఈ మధ్య కాలంలో బేసికల్ గా చెప్పాలి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళని ఆఫీసులో తీసుకురావడం కోసం అని చెప్పి ఒక సెంటర్ ని క్రియేట్ చేసింది. ఆ సెంటర్ ని క్రియేట్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏం లేదు, దానికి కనీసం భవనం కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు దాన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుని ఏదో మా గొప్పతనం వచ్చిందాం అని చెప్పి గత మన ఐటీ మినిస్టర్ గారు చెప్పడం మనం చూసాం. ఇక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గురించి ఆల్రెడీ విజయ్ కుమార్ గారు చెప్పారు, దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ అండి. బేసికల్ గా నాకు చెప్పాలి ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే అండి, వీళ్ళు ఏదైతే గొప్పగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తామని చెప్పి గత 4.5 ఏళ్లుగా ఉదరగొట్టారో ఆ పరిపాలనా రాజధానిలో ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఆ ప్రభుత్వం కానీ 2 ఓపెన్ చేసినాయండి. ఒకటి నాకు తెలిసి 1 సంవత్సరం క్రితమో ఎప్పుడో ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ఒక బస్ బేని ఓపెన్ చేశారండి. ఆ బస్ బే ఈయన ఓపెన్ చేసిన 3వ రోజు 4వ రోజు కూలిపోయింది. మరి సబ్జెక్ట్ కరెక్షన్ నాకు తెలిసి దాన్ని కూడా చర్చ అయింది, పెద్ద చర్చ అయింది. అవును, మరి విజయ్ కుమార్ గారు అక్కడ లోకల్ గా ఉంటారు కాబట్టి దాన్ని కన్ఫర్మ్ చేయాలి. బస్ పే కూలిపోయింది. అలాగే తాజాగా సుమారు అది చెప్పాలంటే ఈ విశాఖపట్నానికి వీళ్ళు తీసుకొచ్చిన అతి పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే 1.5 కోటి రూపాయలతో ఒక 1.5 కోటి డబ్బులతో ఒక ఫ్లోటింగ్ బీచ్ లో ఆ బ్రిడ్జ్ యొక్క పరిస్థితి ఏంటని దాని గురించి మాట్లాడుకోవడం కూడా
వేస్ట్ అని చెప్పి విజయ్ కుమార్ గారు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు తెగిపోయింది, తాజాగా దాన్ని మూసేశారు. అది దాని పరిస్థితి ఏంటనేది మనం చెప్పలేము.